కమలా హ్యారిస్ స్పష్టమైన తన ధోరణితో ఒక విధ్వంస యుద్ధ వైఖరి వద్దని హితవు పలికారు. ఇది మామూలు విషయం కాదు. ఆమెలోని డైనమిజం ఈ దెబ్బతో ఒక్కసారి ప్రపంచాన్ని కుదిపివేసింది. అసలు విషయానికొస్తే ఆమె మొన్న ఒక సందర్భంగా మాట్లాడుతూ చేసిన ప్రసంగం ప్రపంచాన్ని ఊపేస్తోంది. హమాస్తో తక్షణ కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకుని గాజాలో జరుగుతున్న యుద్ధాన్ని ఆపాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ తనను తాను రక్షించుకునే హక్కు ఉంది, కానీ అది ఎలా చేస్తుందన్నది కూడా కీలకమే. గత 9 నెలలుగా గాజాలో విధ్వంసం జరుగుతోంది. అక్కడ జరుగుతున్న మానవ సంక్షోభంపై నా ఆందోళన వ్యక్తం చేశాను. ఈ విషాదాన్ని చూడనట్లు ఉండలేం. ఈ యుద్ధం, ఇక్కడి కాల్పులు, ఉరుకులు, పరుగులు, ఎక్కడ చూసినా ఈ పేలుళ్ళు అంత దారుణం, పరమ అరాచకం. అసలు మనుషుల నడుమ ఇంత భయానక యుద్ధం ఏమిటి? వీళ్ల ఉన్మాదం, ఈ దారుణం చూడలేని స్థితి అంటూ ఈ యుద్ధ వాతావరణాన్ని ఆమె కళ్లకు కట్టినట్టు విమర్శించింది. బాధపడుతూ ఆపమని కోరింది. ఇది ఇప్పుడు ప్రపంచాన్ని కుదిపివేసింది. ఆమె ఇంకా మాట్లాడుతూ, దీనిపై నేను మౌనంగా ఉండలేను అని నెతన్యాహుతో సమావేశానంతరం విలేకరులతో మాట్లాడుతూ హ్యారిస్ ఈ వ్యాఖ్యలు చేశారు. పాలస్తీనా సమస్యకు ద్విదేశ పరిష్కారమే మార్గమని ఆమె ఈ సందర్భంగా మాట్లాడుతూ స్పష్టంగా తేల్చి చెప్పారు. దీనిపై జనం ఏమంటారో మరి. ఇది ఒక కోణమైతే, ఇక నాయకురాలిగా ఆమె ప్రసంగం, ఆమె జనాన్ని ఉద్వేగపరిచే తీరు విభిన్నం. ఆమె సభలో మాట్లాడుతూ ఇలా అంటారు: ఈ దేశాన్ని వెనక్కి తీసుకెళ్లాలని ట్రంప్ కోరుకుంటున్నారు, కానీ మేం అలా జరగనివ్వం. అమెరికన్ల భవిష్యత్తు తరాల కోసం, స్వేచ్ఛ కోసం మేం పోరాడతాం. అమెరికన్లంతా తుపాకీ, హింస భయాలు లేకుండా స్వేచ్ఛగా జీవించాలి. మాతృత్వపు స్వేచ్ఛను మేం గౌరవిస్తాం. తమ శరీరాలకు సంబంధించి నిర్ణయం తీసుకునే హక్కు మహిళలకు ఉంటుంది. వారేం చేయాలో చెప్పే హక్కు ప్రభుత్వాలకు ఉండదు. అబార్షన్లపై నిషేధం విధించాలన్న ట్రంప్ ఆలోచనలను మేం అడ్డుకుంటాం అని హ్యారిస్ అన్నారు. పోరాడినప్పుడే విజయం దక్కుతుంది అని జనాన్ని ఉర్రూతలూపారు.